సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 4 శ్రావణ సోమవారం. ఈరోజు తిథి దశమి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత ఏకాదశి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు మేషరాశి వారికి తృతీయంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు, జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు, ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. పోరాట పటిమతో మంచి విజయాన్ని సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రాహు సంచారం వల్ల యథావిధిగా నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ లాభదాయకంగా ముందుకు సాగుతాయి. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శారీరక శ్రమ, చిన్న చిన్న అనారోగ్యాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్లద్రాక్ష వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ చేజిక్కించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి సత్ఫలితాలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి గారి సహకారంతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేజిక్కించుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీకంటే చిన్నవారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది సహకార లోపం, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, ఆలోచనలు కలిసి రాకపోవడం, వ్యాపార నష్టం లాంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించుకోండి. రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి. పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవించుకోగలుగుతారు. తృతీయంలో కేతువు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, నిజాయితీ, భగవంతుని ఆశీస్సులు మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణాన్ని ఈరోజు మీరు చవి చూస్తారు. భాగ్యంలో రాహు సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. మోసపూరితమైన వ్యక్తులతో కలిసి తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార సంబంధాలంతా కూడా విస్తరిస్తాయి. జన సహకారం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోగలుగుతారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సృజన సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని విషయాల్లో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను ఆవులకు కానీ, మనుష్యులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. లాభంలో గురువు సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన లాభాలు కానీ, నూతన అవకాశాలు కానీ, ఆదాయం కానీ అందిపుచ్చుకుంటారు. 7 గ్రహాలు ప్రధానంగా వ్యతిరేకంగా సంచరిస్తున్నాయి. ఒక శుక్ర గురువులు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి.
రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారికి తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. లాభసాటి వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానం విషయంలో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి షష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట సంతోషకర వాతావరణాన్ని నెలకొంటుంది. భాగ్యంలో గురు సంచారం వల్ల పెద్దల సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నారు. అధిక లాభాలను నిరాడంబరంగానే సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం, ఎర్రకందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. తండ్రి గారి నుంచి మంచి లాభాన్ని కానీ, అవకాశాన్ని కానీ, ఆస్తులు కానీ చేజిక్కించుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం మరింతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. అనుకోకుండా విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, నిజాయితీగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. లాభములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, అధికారుల అభినందనలు అందుకుంటారు. పంచమంలో శని సంచారం వల్ల కొన్ని ఆలోచనలు కలిసిరావు. కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని అందిపుచ్చుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకధార స్తోత్ర పారాయణం, అలసందలు లేకపోతే బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సునాయాసంగా మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం,
ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు చతుర్థములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. పంచమములో బుధ సంచారం ఉంది. కుటుంబంలో అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో వెనుకబాటు, ఇలాంటి ఇబ్బందులు మీరు ఈరోజు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫల కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.